హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో అయితే ఇంట్లోనే సులభంగా సాఫ్ట్గా వచ్చే పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో కనుక చూద్దామండి. దీనికోసం అయితే ఒక 2 లీటర్ల పాలు అయితే తీసుకుని ఇలా స్టవ్ మీద పెట్టుకుని అయితే పాలు కాచుకోవాలండి. ఈ పాలు కాచుకున్నంత సేపు అయితే మనం మధ్యలో ఇలా గట్టితో కలుపుతూ ఉండటం వల్ల అయితే అడగంట అవుతుంది. నేనైతే ఈ పన్నీర్ కోసం అయితే గేదె పాలు తీసుకున్నానండి. చిక్కడి గేదె పాలు అయితే లేదు అనుకుంటే ఆవు పాలు కూడా తీసుకోవచ్చండి. ఈ పాలని విరగ్గొట్టడం కోసం అయితే నేను ఒక 2 నిమ్మకాయలను అయితే ఇలా కట్ చేసుకుని అయితే జ్యూస్ తీసుకుంటున్నానండి. డైరెక్ట్గా కూడా వేయొచ్చు. వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది నిమ్మకాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి. దానికోసం అయితే ఇలా విడిగా ఒక గ్లాస్లోకి కానీ మన జ్యూస్ అంతా తీసుకోవాలండి. గింజలు లేకుండా అయితే మన జ్యూస్ అంతా తీసుకోవాలి. ఒకవేళ మనకి 2 నిమ్మకాయలు సరిపోవు అనుకుంటే ఇంకొక కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీనికోసం అయితే ఆ నిమ్మకాయల్లో ఇంకా కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసుకుని ఆ వాటర్ని పక్కన పెట్టుకోవాలండి. లేదు అనుకుంటే కనుక మనం వెనిగర్ కూడా వాడుకోవచ్చండి. ఇదైతే మనకి బయట మార్కెట్లో అయితే ఈ వెనిగర్ అయితే దొరుకుతుందండి. దీన్ని కూడా ఒక 2 స్పూన్స్ తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ వాటర్ కలుపుకొని అయితే మనం వాడుకోవచ్చండి. ఇలా పాలు ఒక మరుగు వచ్చి కొంచెం పొంగిన తర్వాత అయితే మనము నిమ్మరసం అయితే ఇందులో వేసేసి కలుపుతూ ఉంటే కనుక మనకి పాలును సపరేట్గా పన్నీర్ సపరేట్గా అయితే అవుతుందండి. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇంకొక 2 నిమిషాలైనా అలాగే ఆన్ చేసుకుని అయితే మనం ఇలా కలుపుతూ ఉంటే కానీ తెలుస్తుందండి. మనకి ఒకవేళ వాటర్ కనుక ఇలా విడిగా లేకుండా వైట్గా లేకుండా కనుక కొంచెం పాల్లా అనిపిస్తే కనుక మనం ఇంకా కొంచెం నిమ్మరసం అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి దీంట్లోనే. మనం కలుపుతూ ఉంటే కనుక మనకి డిఫరెన్స్ అయితే తెలిసిపోతుందండి. ఇలా కలిపినప్పుడే మనకి పన్నీర్ అనేది మన పాలలో ఉన్న వెన్న శాతం బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది మనకు వస్తుందండి. మరీ ఎక్కువ అంతసేపు అయితే మరిగించకూడదు. ఒక 2 మినిట్స్ అయితే మరిగించలేదు అంటే మనకి పన్నీరు ముక్కల్లా అవ్వకుండా ఇలా చిన్న ఇలా ముక్కల కింద అయితే ఉండిపోయి పొడి పొడిలాడిపోతూ ఉంటుందండి. సాఫ్ట్గా అయితే రాదు. ఇలా చిన్న తేడాల వల్లే మనకి స్పాంజ్లా లేదంటే ఒక్కొక్కసారి అయితే రబ్బర్లా వచ్చి పన్నీర్ సాగుతుందండి. అలాంటిది మనకి అంత వండుకున్నా కానీ రెసిపీస్కి అయితే అంత సెట్ అవ్వదండి. ఈ లోపల అది మనం ఒక గిన్నె పెట్టుకుని దానిపై ఇలా వడబోసుకుని పెట్టుకుని ఒక వైట్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. వైట్ క్లాత్ కాకుండా ఏ కలర్ క్లాత్ పెట్టుకున్నా కానీ కొంచెం పన్నీర్కి అయితే ఆ కలర్ అంటుకునే అవకాశం ఉంటుందండి. అందుకోసం అయితే మనం ఒక వైట్ క్లాత్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అయితే ఈ పన్నీర్ని అయితే ఇందులోకి వడబోసేసుకోవాలండి. ఒకవేళ మనకి అలా కుదరదంటే ఏదైనా గట్టి పెట్టి స్లోగా అయితే మనం వేసుకోవాలి. వేడి వచ్చేస్తుంది. దానికోసం అయితే ఇలా గట్టి పెట్టి ఏదైనా మనమైతే ఆ పన్నీర్ని అంతా అందులో వడబోసే దాంట్లో అయితే వేసేసుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఏ బరువు పెట్టకుండా కనుక కొంచెం ఈ వాటర్ అంతా అయిపోయేలా ఉంచేసుకుంటే అది ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. దాంతో కూడా మనం రెసిపీస్ ఏమైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనం బరువు పెట్టుకుని సాఫ్ట్గా వచ్చేలా చేసుకుంటే కనుక తర్వాత ముక్కలు కట్ చేసుకుని మనం రెసిపీస్ చేసుకోవచ్చండి. ఈ పన్నీర్లో నిమ్మరసం ఇంకా కొంచెం ఉంటుందండి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం అయితే పైన ఇలా మంచినీళ్ళు జల్లుకుంటే కనుక ఇంకా పన్నీర్లో ఉన్న నిమ్మకాయ పులుపు ఏదైనా ఉంటే కనుక అదంతా బయటకు వచ్చేస్తుందండి. ఈ వచ్చిన వాటర్ కూడా మనం వేస్ట్ చేయనవసరం లేదండి. చపాతీ పిండి కానీ వేరే ఏదైనా కర్రీస్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు మనకు అవకాశం ఉంటే కనుక. లేదంటే తీసేయచ్చండి. ఆ పన్నీర్ పైన ఒక ప్లేట్లో ఆ పన్నీర్ని అయితే పెట్టుకుని దానిపైన ఇలా ఏదైనా ఒక బరువు పెట్టుకుని అయితే ఒక గంట వరకు అయితే మనం ఉంచుకోవాలండి. ఒక గంట తర్వాత అయితే ఆ పన్నీర్లో ఉన్న ఎక్సెస్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. అప్పుడైతే మనం తీసుకుని కనుక చూస్తే కనుక పన్నీర్ అయితే ఇలా తయారై సాఫ్ట్గా అయితే ఉంటుందండి. మనం చేసిన దాన్ని బట్టే కొంచెం చిన్న మిస్టేక్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి పన్నీర్ అయితే స్పాంజ్లా రాకుండా రబ్బర్లా అయితే వస్తుందండి. ఇది చూడండి ఇంత సాఫ్ట్గా అయితే పన్నీర్ అయితే వచ్చిందండి. నాకు అక్కడక్కడ కొంచెం నిమ్మకాయ గింజలు ఉండిపోవడం వల్ల ఒక 2, 3 గింజలు అయితే ఉండిపోయినాయి. అవి తీసేసుకోవడం బెటర్ అండి. లేదంటే చేదు వచ్చేస్తుంది. ఇలా స్పాంజ్లా వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్స్లో అయితే ముక్కలు కట్ చేసుకుని మనం ఏ రెసిపీకి అయితే వాడుకుంటాం దానికి వాడుకోవచ్చండి. ఒకవేళ నాకు ఒక 2 లీటర్స్ పాలకైతే ఇంచుమించుగా అయితే పన్నీర్ని నేను వెయిట్ చేస్తే కనుక ఒక 330 గ్రాముల పైన అయితే వచ్చిందండి. ఇది పాలలో ఉన్న వెన్న శాతం బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. ఇదండి రోజు పన్నీర్ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.